నమస్తే, వెల్కమ్ టు పీపుల్ న్యూస్. నేను ఆదిత్య. రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో చైతన్యం ఉన్న జిల్లాగా పేరొందినటువంటి కృష్ణా జిల్లాలో అతి ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెడన ఒకటి. ఈ పెడన నుండి గెలుపొంది చాలామంది నేతలు రాష్ట్ర రాజకీయాల్ని ఓ తిప్పు తిప్పేశారు. మనతో ఉన్నారు పెడన ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారు. వారి వ్యక్తిగత జీవితాన్ని అలాగే వారి రాజకీయ జీవితాన్ని గురించి వారి మాటల్లోనే విని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నా అండి. ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. మా ఛానల్ తరపు నుండి మీరు అమోఘమైనటువంటి మెజారిటీతో గెలిచి మీరు శాసనసభలో అయితే అడుగుపెట్టినందుకు థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది ఈ విషయం? ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గం లేనంతటువంటి భారీ మెజారిటీతోటి నన్ను గెలిపించడం జరిగింది. ప్రజలందరూ కూడా మరి గత 5 సంవత్సరాల్లో మరి 2019లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది, స్వల్ప ఓట్ల తేడాతో. ఆ రోజు ఆనాటి నుంచి కూడా మరి నేను ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్యక్రమాలు ఇచ్చారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తూ ముందుకెళ్తూ నిత్యం ప్రజల్లోనే ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఈ రోజున ఒక నమ్మకంతో నన్ను ఈ రోజున పెడన నియోజకవర్గంలో ఇంత భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా మరి పెడన నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. సార్, ముందుగా మీ విద్యాభ్యాసం అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు? అసలు మీ కుటుంబ నేపథ్యం అంటే ఆల్రెడీ ఇక్కడ స్థానికులందరికీ కూడా తెలుసు, అయితే మా ప్రేక్షకుల కోసం మీ కుటుంబ నేపథ్యం అలాగే మీరు ఎక్కడ చదువుకున్నారు? నా 10th వరకు స్టడీస్ అంతా కూడా మా బంటుమిల్లేనండి. మేము ఉండేదంతా కూడా బంటిమిల్ దగ్గర నాగేశ్వరపేట అనే గ్రామంలో ఉంటాం. నా చిన్ననాటి నుంచి కూడా అక్కడ బంటిమిల్లోనే నా 10th వరకు సెయింట్ జాన్స్ పబ్లిక్ స్కూల్ అని ఉండేది. ఆ స్కూల్లోనే చదువుతూ ఉన్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి మచిలీపట్నం జరిగింది. తర్వాత నేను ఇంజనీరింగ్ వచ్చేసి బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ అని వాడల రేవులో చదివాను అనమాట. అది నా స్టడీస్ అంతా కూడా జరగటం. ఈ ఏరియా. సార్, మీరు ఎంతమంది పిల్లలండి మొత్తం? నేను మా సిస్టర్ అండి, ఇద్దరం. మీ సిస్టర్ గారు కూడా ఆవిడ కూడా రాజకీయాల్లో ఉన్నారా? లేరండి, తను వేరు. తను పిహెచ్డి డాక్టరేట్ చేసి సైంటిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇది మేమిద్దరం, మా నాన్న మా మదరు. సరే, ఎలా సార్ రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఎలా అనిపించింది? అంటే మరి నాన్నగారు స్ఫూర్తి లేకపోతే ఎలా మీకు? డెఫినెట్గా అండి, నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా నాన్నగారు ఎమ్మెల్యేగానే ఉన్నారు, పొలిటికల్గా ఉన్నారు. ఆనాటి నుంచి కూడా కంటిన్యూగా మేము పెరిగిందంతా కూడా మేము హాస్టల్స్లో అట్లా ఏం లేదు, కంటిన్యూగా మేము ఉన్నది నాన్నగారి దగ్గరే ఉండేవాళ్ళం. సో మా ఇంట్లోనే అమ్మా నాన్నతో కలిసి ఉండేవాళ్ళం కాబట్టి డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అనేది మా మీద ఉంది చిన్ననాటి నుంచి కూడా. సో డెఫినెట్గా ప్రజలకి నాన్నగారి మీద మరి ఇన్ని సంవత్సరాల పాటు నాన్నగారితో పనిచేసి నాన్నగారికి సపోర్ట్గా నిలిచినటువంటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండాలన్నటువంటి భావన నాలో కలగటం వల్ల ఈ రోజున ఈ ఫీల్డ్లోకి రావటం జరిగింది. దానికి తోడు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాన్నగారికి ఒక కుటుంబం లాగానే, నాన్నగారి కుటుంబంలా భావించేవాళ్ళు. వీళ్ళు కూడా నాన్నగారిని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగానే భావించేవాళ్ళు. సో అందుకే ఈ నియోజకవర్గం ప్రజల కోసం ఏదైనా చేయాలి, ఈ నియోజకవర్గం అభివృద్ధి బాటలు తీసుకెళ్ళాలంటే లక్ష్యంతో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. మీరైతే కనుక నియోజకవర్గ ప్రజలు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ నాతో ఉన్నారు అంటే నాకు సపోర్ట్గా ఉన్నారు అంటున్నారు. కానీ కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి చిన్న ప్రచారం ఏంటి అంటే అది ప్రచారం మాత్రమే. ఇక్కడ కాగిత కృష్ణప్రసాద్ గారికి అంటే ఈ పెడన నియోజకవర్గం నుంచి ఇక్కడ శాసనసభ్యునిగా గెలుపొందడానికి అంత అవకాశం లేదు అంటే ఆయన సమర్థత మీద ఒక ప్రశ్నార్థకంగా ఉందని చెప్పేసి సొంత మనుషుల దగ్గర నుంచే కొంత వ్యతిరేకమైనటువంటి ప్రచారం అయితే వచ్చిన ఉంది. అది ఎలా? అటువంటిది అయితే నేను ఎక్కడ వినలేదండి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు గుర్తుంచుకోండి. 2019లో నేను పోటీ చేశాను. నేను ఆ రోజున 7,000 ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. అంటే ఆ రోజున నేను కొత్తగా వచ్చా, ఒక 3 years అవుతుందన్నమాట. సో ఫ్రెష్గా వచ్చినా కానీ ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నన్ను ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆ రోజున నాకు అన్ని ఓట్లు పడినాయి. అదేవిధంగా ఆ తర్వాత నేను ఏనాడు కూడా నియోజకవర్గాన్ని వదిలి ఒక్కరోజు కూడా నేను బయటికి వెళ్ళా. విజయవాడ, హైదరాబాద్ పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసమే నేను తిరుగుతూ ఉన్నాను ఆ రోజు నుంచి కూడా. కాబట్టి ఇప్పుడు ఈ రోజున మీకు అర్థమవుతూ ఉంటుంది, మీరు చెప్పినటువంటి ఏదో అంటా ఉన్నా నేనైతే ఎప్పుడు లేదు, కానీ ఈ రోజున
38,000 ఓట్ల మెజార్టీతో నేను గెలిచానంటే మరి నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు నన్ను నా సమర్థతను నన్ను నమ్మే ఓట్లు వేస్తారు. ఏదో గాలి వచ్చింది కాబట్టి అంత మెజార్టీ అంటే అది వేరే విషయం అనమాట. కొంత ఉంటుంది, డెఫినెట్గా పార్టీ ఉంటుంది, పార్టీ స్టాండ్ లేకుండా ఉండదు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంటుంది, అట్లాగే లోకల్గా ఉన్నటువంటి క్యాండిడేట్ మీద కూడా కొంత నమ్మకం అనేది ఉంటుంది డెఫినెట్గా. సో ప్రజలందరూ కూడా నా యొక్క సమర్థతని మెచ్చుకున్నారు కాబట్టి ఈ రోజున నన్ను గెలిపించారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అయితే కనుక అతి ముఖ్యమైనటువంటి ఆంతరంగిక నాయకుల్లో ఒకడిగా వెలిగి సో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారు, ఆ తర్వాత ఉప్పాల రాము గారు, ఇలాంటి ఒక నాయకులందరి మీద మీరు గెలిచి అంటే మొదటిసారి మీరు ఓటమి చెందినా సరే మరి రెండోసారి మరి అంతకు రెట్టించిన ఉత్సాహంతో మీరు గెలిచారు కదా. మరి ఎట్లా తీసుకోవచ్చు అంటే ఈ యొక్క నాయకులు అంటే ప్రత్యర్థులు మారినా కూడా మిమ్మల్ని రెండోసారి కూడా మళ్ళీ నమ్మకంగా మీ అధినాయకత్వం మళ్ళీ మీకే మరి సీట్ ఇచ్చి నిలబెట్టినందుకు గాను మీరు వాళ్ళ రోజునైతే నిరూపించుకున్నారు. మరి ఎట్లా ఈ యొక్క ఒక రకమైన పోరాటం అని చెప్పొచ్చు, ఎలా మీరు దాన్ని శాంక్షన్? డెఫినెట్గా అనేది ఇందాక ముందు చెప్పినట్టుగా నాన్నగారు 85 నుంచి ఎమ్మెల్యే, అంటే ఈ పార్టీ పెట్టిన దగ్గర నుంచి 83 నుంచి కూడా పార్టీలోనే ఉన్నారు. ఆ రోజు నుంచి కూడా ఈనాడు ఏ రోజున కూడా ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కానివ్వండి, కొంతమంది ఆహ్వానించిన పార్టీ గెలిచినా ఓడినా నేను మాత్రం పార్టీని మారకుండా ఇదే నియోజకవర్గంలో ఉన్నారు, ఇదే ప్రజలతో కలిసిమెలిసి. నా జీవితం చివరి శ్వాసతో కూడా ఆ పచ్చ జెండా కప్పుకునే చనిపోవాలనేటువంటి ఆలోచన తప్ప మరొక ఆలోచన నాలో లేదో చెప్పి అదే స్టాండ్ నేను కూడా మెయింటైన్ చేశాను. ఇప్పుడు నేనేదో ఓడిపోయాను కాబట్టి హ్యాపీగా రిలాక్స్ అయిపోవాలి, ప్రజలు నా మీద ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళ మీద ఏదో చేయాలని కాకుండా డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నన్ను నమ్మారు కాబట్టి వాళ్ళకి ఏది చేయాలనే లక్ష్యం నా మీద ఉంది కాబట్టి వాళ్ళు నేనైతే మరి ఈ నియోజకవర్గం అభివృద్ధి బాటలు తీసుకెళ్తారన్నటువంటి లక్ష్యం ఉన్నారు కాబట్టి నన్ను గెలిపించారని చెప్పేసి నేను అనుకుంటాను ఈరోజు. గత ప్రభుత్వం మరి పెడన నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల మరి ప్రజలైతే విసిగిపోయినారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఇది ఒక రకమైనటువంటి ఒక మెగా బంపర్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఏదైతే ఉందో 151 సీట్లు, బట్ ఇప్పుడైతే కనుక మీకు ఇంకా అంతకు మించి కూడా చాలా ప్రజలైతే కనుక అధికారం నుంచి కట్టబెట్టారు. మరి ఇటువంటి సమయంలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి ఇదే రైట్ టైం అని మీరైతే భావిస్తున్నారా? ఇప్పుడు మరి ఎలా చేస్తారు నెక్స్ట్ పెడన అభివృద్ధి? వాస్తవంగా గత 5 ఏళ్ళు వైసీపీ పాలన ఏదైతే ఉందో నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు వెళ్ళి. ఎక్కడా కూడా రోడ్లు వేయటం విషయం కానివ్వండి, సాగునీరు అందించి రైతులకి సకాలంలో గిట్టుబాటు ధరకి డబ్బులు వేయటం విషయంలో కానివ్వండి, లేదంటే తాగునీరు సక్రమంగా అందించడంలో కానీ పూర్తిగా విఫలమయ్యారు. సో అవన్నీ కూడా ఈ రోజున వాటన్నిటిని కూడా సరిచేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు మా మీద ఉంది. డెఫినెట్గా వాటన్నిటిని కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. అన్నింటినీ కూడా చెక్ చేసుకుని ఎక్కడైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కారం చేసి ఈ నియోజకవర్గాన్ని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, అభివృద్ధి బాటలో తీసుకెళ్ళిన లక్ష్యంగానే మేము పనిచేస్తూ ఉన్నాం ఈ రోజున. సో మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు కదా, ఎలా ఉంది సార్ మీ యొక్క ఫీల్? కాగిత కృష్ణప్రసాద్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.